ఎందుకు రా అంత లోపల పెడతావు? ఎన్నికి రానా మరి అంత దగ్గర సార్ జరగండి సార్ ఒకసారి. అడుగుతారా? పక్కవా నిలబెడతాను. మొన్న పెట్టిన కేసు జైల్లో జరిగిన విషయాలన్నీ కూడా అంటే నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క అధికారి, అన్యాయంగా కేసులు కట్టి నన్ను జైలుకు పంపించిన ప్రతి ఒక్క అధికారి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం మంచి యాక్షన్ తీసుకుంటుంది. ఇలా వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పెట్టిన కారణం చాలా ఉంది. అందువల్ల ఈ రోజున నేను కంప్లైంట్ ఇచ్చిన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద, ముఖ్యంగా జైల్లో జరిగిన దాని మీద సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. అయితే రేపు మళ్ళీ రమ్మన్నారా మిమ్మల్ని దస్తగిరి? లేదు రమ్మని లేదు, డౌట్ ఉంటే పిలుస్తారు మళ్ళీ. అంటే ఇప్పుడు ఎవరెవరు పేర్లు చెప్పారో ఏమన్నా చెప్పగలుగుతారా? అవన్నీ బయట చెప్పండి. అవి ఎట్లా అంటే విచారణ కదా, అంటే గోప్యంగా పెంచాలి. మరి కొంతమంది ఉండే అవకాశం ఏమన్నా ఉందా? చెప్పలేము, అది గోప్యంగా పెట్టాలి కదా అందుకు. ఓకేనా? అడగడం అంటే అదే ఎట్లా జరిగింది, ఎవరు వచ్చినారు, ఎవరు బెదిరించారు అనేది అడిగినారు, దానికి చెప్పినాము. అంటే మొత్తం అది గోప్యంగా పెట్టాలా, విచారం జరుగుతుంది కాబట్టి దీంట్లో డిస్టర్బ్ ఏం చేయదలుచుకోలేదు. అదే ఫస్ట్ ముద్దాయి వచ్చేసి చైతన్య రెడ్డి, రెండో ముద్దాయి వచ్చేసి ప్రకాష్, మూడో ముద్దాయి వచ్చేసి డిఎస్పీ నాగరాజు, ఆయన నాలుగో ముద్దాయి వచ్చేసి సిఐ ఈశ్వరయ్య. ఈరోజు నన్ను ఒకరినే చేసినారు అనుకుంటున్నాను. అది చెప్పకూడదు అన్న, విచారణ కదా, గోప్యంగా పెట్టాలా, వచ్చేప్పుడు బయటకు వస్తాయి అన్నీ. ఓకేనా? ఈ కేసు మీద మీకు న్యాయం జరిగింది అనుకుంటారా? ఖచ్చితంగా జరగాల్సిందే, జరుగుతుంది కూడా, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఈ యొక్క కేసు టీడీపీ గవర్నమెంట్కు సవాల్ అది. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్దది ఒక
పేపర్ వేపించి పెద్దది ఆయన చేతిలో కత్తి పెట్టించి ఇది చేసినాడు. ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇంకా 5 ఏళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు 5 ఏళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిని బయటికి తీసి వివేకానంద రెడ్డి కేసును విచారించలే? ఎందుకు మా చిన్నాయన కేసును విచారించాలని కోర్టుకు పోలే? ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరు చేసినారు, ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు, మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. తొందరలో నిజాలు ఇంకా బయటకు వస్తాయి. వెయిట్ అండ్ సీ అంతే. చెప్తామన్నా, తొందరలో బయటకు వస్తాయి. ఏం దాచిపెట్టుకునేది ఏమి ఉండదు. ఈ కేసులోనే ఇప్పుడు న్యాయం 100% జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. న్యాయం జరుగుతుంది. అందరూ టీడీపీకి సంబంధించిన కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టినారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎండ్ కార్డు పడుతుంది తొందరలో. ఓకేనా? కెమెరా